లోక్సభ సాక్షిగా మరోసారి చైనా ఆక్రమణ అంశం రాజకీయ రగడగా మారింది. 4000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించుకుందని రాహుల్ గాంధీ మళ్లీ ఆరోపించారు. 45 నిమిషాల ప్రసంగంలో ఏకంగా 34 సార్లు చైనా పేరు ప్రస్తావించి మోడీ సర్కార్ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి కౌంటర్గా కమలనాథులు సైతం అసలు లెక్క 4000 కిలోమీటర్లు కాదు 40,000 కిలోమీటర్ల భూభాగం ఆక్రమణ జరిగింది, అది కూడా మీ హయాంలోనే అంటూ కౌంటర్స్ ఇస్తున్నారు. ఇంతకు రాహుల్ ఆరోపిస్తున్నట్టు నిజంగా మన భూభాగం ఆక్రమణకు గురైందా? రాహుల్ మన దేశాన్ని చైనాతో కంపేర్ చేస్తూ ఏం చెప్పదలుచుకున్నారు? లెట్స్ వాచ్. లోక్సభ సాక్షిగా మరోసారి డ్రాగన్ ఆక్రమణ చిచ్చు. 4000 కిలోమీటర్ల భూభాగం ఆక్రమణకు గురైందా? రాహుల్ గాంధీ వద్ద నిజంగా ఆధారాలున్నాయా? To the Chinese. All the components of this phone are made in China. The network that has produced this phone is made in China, is owned by China. All the components of this phone is owned by China. Chinese shirt, pair of Chinese to China. Because some Chinese youngster is owned by China. By China has that the Chinese, China is China, Chinese motors, Chinese optics, Chinese batteries, Chinese. Challenge the Chinese. లోక్సభలో రాహుల్ గాంధీ చైనా జపం చేస్తున్నారేంటి అనుకోకండి. ఇది కాంగ్రెస్ నేత 45 నిమిషాల ప్రసంగంలోని 34 సెకండ్ల వీడియో. ఈ వీడియోను బీజేపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రాహుల్ గాంధీ తన 45 నిమిషాల ప్రసంగంలో ఏకంగా 34 సార్లు చైనా జపం చేశారని ఆరోపించింది. అసలు విషయానికొస్తే రాహుల్ లోక్సభలో భారత చైనా మధ్య పోలికల్ని వివరించారు. మేక్ ఇన్ ఇండియా ఉద్దేశం మంచిదే అయినా ఆ విషయంలో మోడీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. తయారీ రంగంలో చైనా ముందంజలో ఉంటే భారత్ ఎంతో దూరంలో నిలిచిందన్నారు. చైనా మనకంటే 10 ఏళ్ల ముందుందని, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్, కార్లు, బ్యాటరీల వంటి రంగాల్లో రెండు దేశాల్ని మళ్లీ ప్రస్తావించారు. ఈ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా రాహుల్ గాంధీకి చైనా అంటే ఇష్టమని, భవిష్యత్తులో ఆయన అక్కడే సెటిల్ అవుతారంటూ సెటైర్ వేశారు. కానీ అసలు రచ్చ ఇది కాదు. Defense. And today we have the Chinese. And the Prime Minister has denied it, and the army has contradicted the Prime Minister. It's true. The Prime Minister has denied it. The Prime Minister has denied it, and the army has disagreed with the Prime Minister that China is sitting on 4,000 square kilometers of our land, of our territory. భారత చైనా సరిహద్దు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. 4000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. ప్రస్తుతం మన దేశంలో చైనీయులున్నారు, కానీ ప్రధాని దానిని తోసిపుచ్చుతున్నారు. అయితే ప్రధాని వాదనతో ఆర్మీ ఏకీభవించటం లేదు. లోక్సభ సాక్షిగా రాహుల్ చేసిన ఆరోపణలే ఇవే. దీంతో రాహుల్ గాంధీ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాల్సిందిగా లోక్సభ స్పీకర్ కోరారు. కానీ రాహుల్ గాంధీ దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలున్నాయా అన్నది మొదటి ప్రశ్న. ఒకవేళ ఉంటే ఆయన ఇప్పటిదాకా ఎందుకు బయటపెట్టలేదు అన్నది రెండో ప్రశ్న. ఎందుకంటే రాహుల్ ఈ ఆరోపణలు చేయటం ఇదే తొలిసారి కాదు. Over here the concern is of course the land that has been taken away by China, and people here have been affected by it in a big way because their grazing lands have been taken away, and also lack of connectivity here, cellular connectivity. 2023లో లడఖ్లో పర్యటించిన సమయంలో రాహుల్ చేసిన ఆరోపణలే ఇవే. తూర్పు లడఖ్లో చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించాయన్నారు. అక్కడి ప్రజలు ఈ విషయంపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రధాని మోడీ మాత్రం చైనాకు క్లీన్ చిట్ ఇచ్చారని విమర్శించారు. లడఖ్లో ఎవరిని అడిగినా మోడీ చెప్పిన విషయం అబద్ధమని తెలుస్తోందని అన్నారు. అయితే అప్పుడే రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వమే 45,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనాకిచ్చిందని జ్యోతిరాదిత్య సింధియా విమర్శించారు. హిందీ, చీనీ భాయి అని నినదించే హస్తం పార్టీ ముందుగా ఈ విషయంపై మాట్లాడాలని చురకలంటించారు. कांग्रेस पार्टी ने हिंदी चीन भाई का माला जप के 45,000 स्क्वायर किलोमीटर भारत माता की धरती को चीन को दे दिया अपने गिरेबान में झांके.
భారత భూభాగం ఆక్రమణకు గురైంది మీ హయాంలోనే అంటే కాదు మీ హయాంలోనే అని అధికార విపక్షాలు వాదించుకుంటున్నాయి. కానీ ఎవరి వాదనలో నిజముంది? రాహుల్ ఆరోపించినట్టు బీజేపీ సర్కార్ హయాంలో భారత భూభాగం ఆక్రమణకు గురైందా, లేక కాంగ్రెస్ హయాంలోనే చైనా ఆక్రమణలు జరిగాయా? అసలు భారత భూభాగం నిజంగా ఆక్రమణకు గురైందా? ఇలా ఒక్కటేంటి, భారత సగటు పౌరుడిలో ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ఆ ప్రశ్నలకు సమాధానాలేవి? We have never accepted the illegal Chinese occupation of Indian territory in this area. Creation of new countries will neither have a bearing on India's long-standing and consistent position regarding our sovereignty over the area, nor lend legitimacy to China's illegal and forcible occupation of the same. We have lodged a solemn protest with the Chinese side through diplomatic channels on this matter. ఇటీవల చైనాలోని హూటాన్ ప్రాంతంలో 2 కొత్త కౌంటీలను నిర్మించారు. ఈ ప్రాంతం లడఖ్కు సమీపంలో ఉంటుంది. ఈ 2 కౌంటీల్లోనూ కొంత భాగం మన లడఖ్ పరిధిలోకి వస్తుంది. అంటే అక్కడ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్నమాట. అయితే బీజింగ్ ఆక్రమణలను ఇండియా ఎప్పుడూ అంగీకరించదని తేల్చి చెప్పారు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. ఈ కొత్త కౌంటీల ఏర్పాటు అనేది లడఖ్ లో భారత్ కి దీర్ఘకాలంగా స్థిరంగా ఉన్న సార్వభౌమాధికారంపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. ఇలా చట్ట విరుద్ధంగా ఆక్రమించటానికి చట్టబద్ధత లభించదని వెల్లడించారు. ఇక ఈ ఆక్రమణల అంశంపై దౌత్య మార్గాల ద్వారా చైనాకు తమ నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. చైనా ఆక్రమణలపై విదేశాంగ శాఖ మొదటి రియాక్షన్ ఇదే. ఎందుకంటే అధికారికంగా చైనా ఆక్రమణలు జరిగింది అక్కడే కాబట్టి. మరి రాహుల్ చెబుతున్న 4000 కిలోమీటర్ల మాటేంటి అంటారా? దానికి ఆధారాలు లేవు. ఒకవేళ ఉంటే అది నిరూపించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపైనే ఉందనేది బీజేపీ నేతల వాదన. మరి కాంగ్రెస్ హయాంలో ఆక్రమణకు గురైందన్న 40,000 కిలోమీటర్ల భూభాగం మాటేంటి? ఈ ప్రశ్నకు సమాధానం బీజేపీ లీడర్లే ఇస్తున్నారు. Which the Chinese attacked and occupied in 1959. There's a statement of Nehru. So if you look at the Google map, please look at that village and triangulate it with what Nehru said to the parliament in 1959. Then Rahul Gandhi and the Congress talk about a bridge in Pangong Tso in Ladakh. This bridge is being built at a place where the Chinese came in 1958 and then retook in 1962. 2 దేశాల మధ్య పెరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల మధ్య 1959 నుండి 1962 వరకు హియాన్ కౌంటీలోని అనేక ప్రాంతాల్ని చైనా ఆక్రమించింది. వాటిలో మొదటిది జీలంగర్. 1959లో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. 1958లో భారత గస్తీ దళాన్ని ఇక్కడే అదుపులోకి తీసుకున్నారు. 1959 అక్టోబర్లో షమల్ లుంగ్పా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. 1961లో డెహ్రా కంపాస్ ను, 1962లో కిజిల్ జిల్గాను స్వాధీనం చేసుకుంది. అదే ఏడాది చుంగ్ తాష్ ప్రాంతాన్ని డ్రాగన్ ఆక్రమించుకుంది. జైశంకర్ చెప్పినట్టు ఈ ఆక్రమణలకు సంబంధించిన ఆధారాలున్నాయని జైశంకర్ ప్రకటించారు. కానీ 4000 కిలోమీటర్ల భారత భూభాగం ఆక్రమణకు గురైందన్న రాహుల్ మాత్రం అందుకు సంబంధించిన ఒక్క ఆధారాన్ని కూడా బయట పెట్టడం లేదు. రాజకీయంగా ఏ అంశంపై విమర్శలు చేసినా ఓకే, కానీ భారత భూభాగాన్ని శత్రుదేశం ఆక్రమించుకుందని ఆరోపించటం ఎనిమీకి అలుసివ్వడమే. మరి తన ఆరోపణలకు రాహుల్ ఇప్పటికైనా ఆధారాలు చూపిస్తారేమో చూడాలి.